హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియోస్. మై నేమ్ ఈజ్ మోహన్. ఈ వీడియోలో మీకు ఫ్రీగా ఆన్లైన్లో ఎస్ఎంఎస్ ఏ విధంగా పంపించాలో మీకు చెప్పబోతున్నాను. సో దానికోసం ఇక్కడ ఏంటి అంటే మీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ అడ్రస్ బార్లో way2sms.com టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా way2sms హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫ్రీగా ఎస్ఎంఎస్ అనేది కేవలం way2smsలోనే కాదు, మిగతా ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో మీకు way2sms ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత ఇక్కడ మీకు చూడండి, ఫ్రీగా way2sms ఓపెన్ చేసిన తర్వాత మీరు కొత్త న్యూ యూజర్ అయితే ఇక్కడ రిజిస్టర్ హియర్ క్లిక్ చేయాలి. అండ్ ఆల్రెడీ అకౌంట్ మీకు ఉన్న వాళ్ళైతే మీ మొబైల్ నెంబర్ అండ్ తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో మీరు కొత్తగా రిజిస్టర్ ప్రొసెసర్ మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను. రిజిస్టర్ క్లిక్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ చూడండి, న్యూ ఆన్ way2sms దగ్గర జెండర్ దగ్గర మీరు ఈ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. అండ్ తర్వాత నేమ్ అన్న చోట మీ నేమ్ టైప్ చేయండి. అండ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. సో ఈమెయిల్ ఐడి టైప్ చేయక కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, సేమ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ టైప్ చేసి ఇక్కడ మళ్ళీ టైప్ చేయండి. అండ్ తర్వాత సెలెక్ట్ సిటీ, మీ సిటీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. అండ్ తర్వాత మీ మొబైల్ నెంబర్ టైప్ చేయండి, మీ 10 డిజిట్ మొబైల్ నెంబర్ని. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ క్యాప్చా కోడ్, ఈ క్యాప్చా కోడ్ అనేది రైట్ సైడ్ ఎంటర్ చేయండి. 9PN12I అని చెప్పి ఇక్కడ మా అగ్రీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ కదా, ఆ టిక్ మార్క్ పెట్టేసి వెరిఫై అండ్ రిజిస్టర్ క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ చేస్తున్నాను కాబట్టి నాకు క్రియేట్ అవ్వట్లేదు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే వెరిఫై రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ పాస్వర్డ్ అనేది వెళ్తుంది, 1 టైం పాస్వర్డ్. మీ మొబైల్కి వచ్చిన ఆ కోడ్ని ఈ వెబ్సైట్లో ఎంటర్ ఇచ్చేసి మీరు క్రియేట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు మీ యూజర్ నేమ్ మీ యూజర్ నేమ్లో పాస్వర్డ్ కొత్తగా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొత్తగా పాస్వర్డ్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ రిపీటెడ్ మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చి అండ్ ఓకే బటన్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా పంపించాలో మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ లాగిన్ ప్రెస్ చేయండి. తర్వాత చూడండి, ఇక్కడ మీకు way2smsలో ఇక్కడ మీకు వెల్కమ్ చెప్తుంది అండ్ సెండ్ ఎస్ఎంఎస్ ఫ్రీ అని చెప్పేసి ఉంది. స్టార్ట్ ఎర్నింగ్, ఇక్కడ ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. సెండ్ ఫ్రీ ఎస్ఎంఎస్ క్లిక్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత మీకు పైన ట్యాబ్స్ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ మీ సెండ్ ఎస్ఎంఎస్, లాంగ్వేజ్ ఎస్ఎంఎస్, గ్రూప్ ఎస్ఎంఎస్, సెంట్ ఎస్ఎంఎస్ అని చెప్పేసి ఇందులో మీరు సెండ్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్కి అయితే పంపించాలనుకుంటున్నారో ఇండియాలో, కేవలం ఇండియాలో మాత్రం అవుతుంది, వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక కంటెంట్ టైప్ చేయండి, మెసేజ్ టైప్ చేయండి. ఇక్కడ మీరు ఓన్గా మెసేజ్ రాసుకోవచ్చు, లేదా మీరు ఓన్గా మెసేజ్ టైప్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ రైట్ సైడ్ చూడండి మీకు కొన్ని టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి. ఈ టెంప్లెట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా రకాల టెంప్లెట్స్ కేటగిరీని బట్టి మనకి డిస్ప్లే అవుతున్నాయి. అందులో మీకు ఏదైనా టెంప్లెట్ కావాలంటే అది క్లిక్ చేస్తే వెంటనే మీకు ఇక్కడ మెసేజ్ బాక్స్లో డిస్ప్లే కావటం మీరు గమనించవచ్చు. తర్వాత మీకు ఇక్కడ సెండ్ బటన్ ప్రెస్ చేస్తే కనుక చూడండి సెండింగ్ అవుతుంది. యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది కదా. సో మనం ఆ నెంబర్కి మెసేజ్ పంపించాం. సో ఇప్పుడు నాకైతే ఇంకో నెంబర్కి ఆ మెసేజ్ నాకు వచ్చేసింది. అండ్ నేను ఇలా మీరు ఇండియాలో
ఎవరికైనా సరే ఈ ఫ్రీగా ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు వాళ్ళ కాంటాక్ట్స్ని కూడా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ చూడండి, ఇక్కడ సెండెస్ వ్యూస్ అంటే ఇక్కడ అడ్రస్ బుక్ ఉంది కదా, అడ్రస్ బుక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు పంపించిన ఎస్ఎంఎస్లు చూసుకోవాలంటే సెంట్ ఎస్ఎంఎస్ క్లిక్ చేయాల్సి ఉంటుంది, మీరు పంపించేసినవి. అలాగే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఒకేసారి వాళ్ళందరికీ కూడా ఎస్ఎంఎస్ పంపించవచ్చు. చూడండి, ఇప్పుడు డెలివరీ ఇప్పుడే కదా మనం పంపించాం, డెలివరీ వెళ్ళిపోయినట్టు చూపిస్తుంది మెసేజ్. అలాగే మీరు గ్రూప్ ఎస్ఎంఎస్, మీరు మీ కాంటాక్ట్స్ అందరినీ సేవ్ చేసుకొని వీళ్ళందరికీ ఒకేసారి మెసేజ్ చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత అండ్ లాంగ్వేజ్ ఎస్ఎంఎస్ కూడా ఉంది, తెలుగులో కూడా టైప్ చేసి పంపించవచ్చు. అండ్ అలాగే ఫ్యూచర్ ఎస్ఎంఎస్ అంటే, ఫ్యూచర్ ఎస్ఎంఎస్ మీన్స్ మీరు ఎప్పుడైనా షెడ్యూల్ మెసేజ్ పంపించుకోవచ్చు. షెడ్యూల్ మెసేజ్ అంటే పర్టికులర్ టైంలో మీరు మెసేజ్ చేయడానికి వీలు ఉండదు కాబట్టి ఆ టైంలో ఆ సమయానికి పర్సన్కి ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. దానికోసం ఇక్కడ ఫ్యూచర్ ఎస్ఎంఎస్ క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు ఒక ఇక్కడ డిస్ప్లే అయింది కదా, ఈ మెనూలో మొబైల్ నెంబర్ టైప్ చేయండి, ఇక్కడ డేట్ టైప్ చేయండి, అండ్ టైం సెట్ చేయండి, మెసేజ్ కంటెంట్ టైప్ చేయండి, తర్వాత షెడ్యూల్ ఎస్ఎంఎస్ క్లిక్ చేయండి. మీరు ఏ డేట్లో ఏ టైంలో అయితే మెసేజ్ షెడ్యూల్ చేశారో ఆ టైంకి ఆ మొబైల్ నెంబర్కి చేరిపోతుందండి. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో ఎస్ఎంఎస్ని ఫ్రీగా పంపించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.